ఈరోజు ఒక మంచి సామెత చెప్పుకుందామండి. శుభం పలకరా సుబ్బా అంటే దొడ్డావుల్ని దొంగలు తోలుకెళ్తారు అన్నాడంట. అంటే ఈ సామెత అక్కడక్కడ వినుంటారు. విషయం ఏం లేదండి. ఏదైనా ఒక మంచి కార్యం అంటే మంచి పని మొదలెట్టేటప్పుడు మనం ఎవరిదైనా సలహా తీసుకుంటే వాళ్ళు చెడుగా చెప్తారండి. ఇక్కడ శుభం పలకరా అంటే వాడేమన్నాడంటే ఆవుల్ని దొడ్డి నిండా ఆవులున్నాయి కదా! వాటిని దొంగలు తోలుకెళ్ళిపోతే ఎట్లా? మన పరిస్థితి ఏంటి? అన్నాడంట. అంటే మనం ఏదైనా మంచి మొదలెడితే వాడు చెడు చెప్తాడు అన్నట్టు. ఇలాంటి వాళ్ళు మన చుట్టూ చాలా మంది ఉంటారండి. ఒకప్పుడు గోవులే ఆధారం మనకి. ఆవులే మన ఆస్తి అన్నట్టు పూర్వకాలంలో. అలాగే ఒక యోగి ఆత్మకథ మీరు వినే ఉంటారండి. అందులో పరమహంస యోగానంద్ ఉన్నారు కదా! ఆయన అంటాడంట, "అక్క చేతికి కురుపొస్తే నా చేతికి కూడా కురుపొచ్చేస్తుంది" అని. ఆళ్ళమ్మ మందలిచ్చుద్ది, తిట్టుద్ది. ఎందుకంటే మాటకంత శక్తుంది. మాటకు చాలా పదునైంది. మనం జస్ట్ మాటే అనుకుంటాం గానీ, మనం ఏదైతే మాట అన్నామో, ఆ మాట జరిగే అవకాశం చాలా సార్లు ఉంటుందండి. ఇది